హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే మీ అందరి కోసం ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా అప్లై అయితే చేసుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి గ్లోబల్ లాజిక్. గ్లోబల్ లాజిక్ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. గ్లోబల్ లాజిక్ కంపెనీ వాళ్ళైతే అసోసియేట్ ఎనలిస్ట్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనేది కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే గ్లోబల్ లాజిక్ కంపెనీ వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. హ్యాపీగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సింపుల్గా మీరైతే 30 రోజులు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబులకి అయితే అప్లై అయితే చేసుకోండి. 30 జాబుల్లో మీకు ఒక్క జాబ్ అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? యా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే గ్లోబల్ లాజిక్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారనమాట. కనిపిస్తుంది కదా, వాళ్ళైతే జూలై 15th అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఈ యొక్క జాబ్ ఇంకా యాక్టివ్లో అయితే ఉన్నది. జాబ్ రోల్ చూసుకున్నట్లు వచ్చేసి అసోసియేట్ ఎనలిస్ట్ ఫ్రెషర్స్ నాన్ వాయిస్ అనే జాబ్ రోల్కి అయితే హైరింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో హైదరాబాద్లో అయితే గ్లోబల్ లాజిక్ కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీలో మీరైతే అక్కడికి వెళ్ళి అయితే మీరు వర్క్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఇన్ కేసు ఒకవేళ మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది నచ్చింది అనుకోండి, 1 year తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొంచెం ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క జాబ్ అయితే 5 days వర్కింగ్ ఉంటుంది. మీకైతే ప్రతి సాటర్డే సండే అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవాలి. సో డిగ్రీ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి, అలాగే మార్క్స్ మెమోస్ కూడా కావాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్ జాయినర్స్, అంటే ఈ యొక్క జాబ్ అనేది వన్స్ మీరు సెలెక్ట్ అయితే వెంటనే మిమ్మల్ని అయితే వాళ్ళైతే జాయినింగ్ అయితే చేసుకుంటారు. ఈ పాయింట్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ వచ్చి 5 days వర్కింగ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూసుకున్నట్లు వచ్చేసి స్ట్రాంగ్ ఎనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ది ఎబిలిటీ టు ఐడెంటిఫై అనాలమీస్ అండ్ డిటెక్ట్ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ అప్లయింగ్ కాంప్లెక్స్ పాలసీస్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని చెప్పి వీళ్ళైతే చాలా స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. కానీ ఇవన్నీ నథింగ్ ఫ్రెండ్స్. వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్గా మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. మీరు చేయవలసిన వర్క్ గురించి అయితే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు.
కానీ వన్స్ మీకైతే వాళ్ళు ఇంటర్వ్యూలో చెక్ చేస్తారు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగున్నాయి, మీకు వర్క్ నేర్పిస్తే చేయగలరా లేరా అనేది అయితే వాళ్ళైతే ఇంటర్వ్యూలో మిమ్మల్ని చెక్ చేసి మిమ్మల్ని అయితే వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. మీరైతే మీ యొక్క రెజ్యూమ్లోని మీ యొక్క ఎడ్యుకేషన్ యాడ్ చేసుకుంటారు. అలాగే స్కిల్స్లోనైతే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ఇటువంటి స్కిల్స్ అన్ని యాడ్ చేసుకుంటారు. ఎక్స్ట్రాగా మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోండి. అండ్ జనరల్గా గ్లోబల్ లాజిక్ కంపెనీ వాళ్ళైతే గూగుల్ మ్యాప్స్ మీద వాళ్ళైతే వర్క్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో దీనిపైన వాళ్ళైతే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో అనేది కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో నేనైతే మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కదా పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కిల్స్ ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్ యాడ్ చేసుకుంటారు అనమాట. సో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు అలా లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కిందకి అలా స్క్రోల్ చేశారు అనుకోండి, కింద మీకు అయితే అప్లికేషన్ కనిపిస్తుంది చూసారా. కిందనైతే ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా కనిపిస్తుందా. ఈ యొక్క అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది గ్లోబల్ లాజిక్ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది అనమాట. సో హెచ్ఆర్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మీ రెజ్యూమ్లో యాడ్ చేసిన మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క స్కిల్స్ అనేవి ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే హెచ్ఆర్ టీం నుంచి అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే వాళ్ళు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా ఏంటి ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీకైతే త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారనమాట. ఓకేనా. సో మీరైతే ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్ ఈమెయిల్ అనేది కొంచెం మీరు చూసి ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ జాబ్కైనా లేకపోతే వేరే కంపెనీకి జాబ్స్కి అప్లై చేసినా సరే మీరైతే డైలీగా ఒకసారి మీ యొక్క ఈమెయిల్ అనేది ఓపెన్ చేసి డైలీగా మీకు ఏమైనా మెయిల్స్ అనేవి వచ్చాయా లేవా అని చెక్ చేసుకోండి. ఈ కంపెనీ అయినా వేరే కంపెనీ అయినా సరే వేరే కంపెనీ అయినా సరే. సో ప్రతి కంపెనీ మీకు అయితే త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. మీరైతే డైలీ ఒకసారి అయితే మీ యొక్క ఈమెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అంటే కంపెనీ నుంచి మీకు ఏమైనా అప్డేట్లు ఏమైనా వచ్చాయా లేవా అనేది అయితే మీరు డైలీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే చూస్తారు కదా ఫస్ట్ నేమ్ దగ్గర అయితే మీ యొక్క నేమ్ అయితే ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఇంటి నేమ్ అయితే ఇస్తారు, లైక్ సర్ నేమ్ అనమాట. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ దగ్గర అయితే మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి. దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా అనుకోండి, సో మీకైతే ఇటువంటి మెయిల్స్ అయితే రావన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే జెండర్ దగ్గర అయితే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, ఇక్కడైతే అందరూ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిటీ అయితే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో సిటీ నేమ్ అయితే ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకుంటారు. అదే ప్రాసెస్ అయితే 0 to 5 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు 0 to 5 years అని చెప్పి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ప్రిఫర్ లొకేషన్, అంటే ఒకసారి మనం ఓపెన్ చేద్దాం లొకేషన్స్ ఏమి ఇచ్చారు అనేది. లొకేషన్స్ అయితే లోడ్ అవుతున్నాయి. ఓకే. సో వీళ్ళకైతే బెంగళూరులోని, హైదరాబాద్లో, పూణే, నాగపూర్, గుర్గాన్, నోయిడా. సో ఈ యొక్క 6 లొకేషన్లో అయితే వాళ్ళకైతే జాబ్స్కి అయితే అక్కడికి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఏ లొకేషన్ మీకు దగ్గరగా ఉంది, ఏ లొకేషన్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నారో ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క జాబ్ అనేది మీకు అయితే వాళ్ళు బెంగళూరులో ఇస్తారు, హైదరాబాద్లో ఇస్తారు, పూణే ఇస్తారు, నాగపూర్ ఇస్తారు, గుర్గాన్ ఇస్తారు, నోయిడా ఇస్తారు. సో దేంట్లో అయితే
మీరు మీ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు దగ్గరగా ఉన్నది, మీకు సేఫెస్ట్‌గా ఉన్నది లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు జాబ్ లొకేషన్ అయితే. ఓకేనా? మనమైతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఎక్స్‌పెక్టెడ్ సాలరీ. ఎంత సాలరీని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారనమాట. మీరైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చను. ఫస్ట్ వన్ వచ్చేసి 0-10 ఎల్‌పిఏ పర్ యానమ్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? వన్స్ మీకు ఇంటర్వ్యూ అనేది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మీకైతే సాలరీ అయితే ఆఫర్ చేస్తారు. లైక్ 3 ఎల్‌పిఏ, 4 ఎల్‌పిఏ, 5 ఎల్‌పిఏ అనేది. సో బేస్డ్ యువర్ స్కిల్స్ బట్టి మీరైతే రికమెండ్ చేస్తారు. నాకు సాలరీ కావాలని చెప్పి మీరైతే అడుక్కుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మీరు ఏమైనా ప్రజెంట్ నోటీస్ చేస్తే ఆ నోటీస్ పీరియడ్ అనేది ఎంతవరకు ఉన్నది అనేది మీరు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ ఇంకా 15 రోజులు ఉంటుందా, 30 రోజులు ఉంటుందా, 60 రోజులు ఉంటుందా నోటీస్ పీరియడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అదే ప్రాసెస్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ వర్క్డ్ విత్ గ్లోబల్ లాజిక్ బిఫోర్? మీరు గ్లోబల్ లాజిక్ కంపెనీలో ఎప్పుడైనా పని చేస్తారా? చేస్తే ఎస్ అని పెట్టుకుంటారు, లేకపోతే నో అని పెట్టుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్? మీకు యొక్క జాబ్ ఓపెనింగ్ ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. మీరైతే సోషల్ మీడియా అని చెప్పి పెట్టుకోండి. ఓకేనా? సోషల్ మీడియా అని చెప్పి సెర్చ్ చేసుకుంటే మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయి అనమాట. లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ వస్తాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ రెజ్యూమ్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ ఫైల్ అని చెప్పినా కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న పీడిఎఫ్స్ అయితే కనిపిస్తాయి. ఆ పీడిఎఫ్స్లోని మీ యొక్క రెజ్యూమ్ ఎక్కడ ఉందో ఆ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారనమాట. అలాగే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క ఐడి ఇక్కడ పేస్ట్ చేస్తారు. అది మ్యాండేటరీ కాదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టార్ మార్క్ అని చెప్పి, స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్ లో మీరు డేటా అయితే ఇవ్వాలి. డేటా ఇవ్వకపోతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు అనమాట. ఇక్కడైతే రెజ్యూమ్ కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఇవ్వమని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట. చూసా పైదాన్ వచ్చేసి ఇక్కడ స్టార్ మార్క్ లేదు. దీనికి మీరు డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ పైదానికి స్టార్ మార్క్ ఉంది. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి, లేకపోతే మాన్యువల్ గా డేటా అయినా సరే ఫిల్ చేయాలి. ఓకేనా? సో ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు చూసారా చెక్ బాక్స్ ఉంటుంది, ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పి దానిపై క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడైతే మనమైతే ఇమేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. హిల్స్ అంటే కొండలు ఎక్కడ ఉన్నాయో ఆ కొండల ఇమేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఆటోమేటిక్గా రీబూట్ అవ్వడానికి అన్నమాట, అనమాట. మనకైతే ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా హిల్స్ అనేవి, ఆ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై కొడతాము. సో వెరిఫై కొట్టిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పి సెలెక్ట్ అయిపోయింది. సో ఫైనల్గా మీరైతే సబ్మిట్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది గ్లోబల్ లాజిక్ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వాళ్ళైతే మీకు ఫర్దర్ ఇన్ఫో అంతా మీకు పాస్ చేస్తారు. ఓకేనా? యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అయితే. మీకు ఈ యొక్క ఓపెనింగ్ గురించి కానీ ఇంకా వేరే ఏమైనా జాబ్స్ గురించి కానీ దేనికోసమైనా మీకేమైనా ఇష్యూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఎటువంటి మరిన్ని జాబ్స్ అయితే మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మేము ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.